అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలందరినీ తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, విధులు మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గౌతమి సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సేవలన్నిటికీ అందించేందుకు సిద్ధంగా ఉందని, ఉద్యోగులు మనస్ఫూర్తిగా పనిచేసి వాటిని ప్రజలకు అందే విధంగా చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే ప్రజలెవరు ఇబ్బంది పడరని ఆయన అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ మాట్లాడుతూ 1 సెప్టెంబర్ 2024 నుండి 30 సెప్టెంబర్ 2024 నెలను పౌష్టికాహార మాసోత్సవంగా ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం ప్రారంభం నుండే సరైన పోషణ అనే నినాదంతో పలు కార్యక్రమాలు వివిధ శాఖల సమన్వయంతో గ్రామాన పట్టణాల్లో, వార్డుల్లో, అలాగే ప్రతి పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మొదలైన సమన్వయంతో జిల్లా స్థాయిలో ప్రోగ్రాం నిర్వహించడమైనదని, సదరు ప్రోగ్రాంలో పౌష్టికాహారం, వంటలు, ప్రదర్శన మరియు అంగన్వాడీ పిల్లలచే పోషణ అనే అంశంపై పిల్లలచే లైవ్ ప్రోగ్రాం మరియు అంగన్వాడీ పిల్లలతో వివిధ రకాల పౌష్టికాహారానికి సంబంధించిన పళ్లు, ఆకుకూరలు మొదలైన ఆకారాలతో ప్రదర్శించారు. హాజరైన గర్భవతులకు 15 మందికి సీమంతాలు, 3 పిల్లలకు అన్నప్రాసనలు నిర్వహించారు. వంటల ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందించడం జరిగింది. ప్రోగ్రాంను ఉద్దేశించి సదరు కార్యక్రమానికి హాజరైన అధికారులందరూ అంశాలపై వారి శాఖల ద్వారా అందించే సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరమణి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ మల్లికార్జునరావు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, డిఐఓ శ్రీనివాస్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీమతి స్వర్ణలలిత, ఎస్సీపీసీఆర్ మెంబర్ కుమారి ఆదిలక్ష్మి, విద్యాశాఖ ఏడీ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల సీడీపీఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్స్, ఐసీపీఎస్, ఓఎస్సీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. న్యూట్రిషన్ కు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఈ న్యూట్రిషన్ తో ముడిపడి ఉన్న అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే గ్రామ పంచాయతీ నుండి పారిశుధ్యానికి సంబంధించి పొద్దున లేవగానే మన గ్రామ వీధులు శుభ్రం చేసిన దగ్గర నుంచి కూడా గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడంలో గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా ప్రధాన పాత్ర. అందువల్ల ఈ డిపార్ట్మెంట్ అన్నింటినీ కలుపుకొని పోతూ ఈ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు విభిన్న కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అందులో ఈ సంవత్సరం మనకి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే న్యూట్రిటివ్ డైట్ ఫర్ ఆల్. అన్ని వయసులో వారికి కూడా పోషకాయుక్తమైన పౌష్టికాహారం తీసుకోవాలనే నినాదంతో ఈ సంవత్సరము ఈ న్యూట్రిషన్ మంత్ సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి 1977 77 వరకు కూడా కొన్ని మరణాలు, అంటే ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను చదివినటువంటి లేదంటే ఫాలో అయినటువంటివి 77 వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావులు అనేటువంటివి ఉండేవి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులు లేవు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము, ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడీ గారు చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు.